హాయ్ అండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించేసి ఫస్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్లోని అండి. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం గణిత శాస్త్రవేత్తల గురించి ఆల్రెడీ ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడి గురించి వీడియోస్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇది బీఎడ్ అకాడమిక్ బుక్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలండి. బీఎడ్ అకాడమిక్ బుక్లో ఫస్ట్ ఆర్యభట్టింగ్ గురించి ఇచ్చారండి, తర్వాత బ్రహ్మగుప్తుడి గురించి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి వరాహమిహిర గురించి ఇచ్చారండి. ఇప్పుడు మనం వచ్చేసి తాడుదానిలో ఉన్న వరాహమిహిర. వరాహమిహిరుడు క్రీస్తు శకం 505లో ఆదిత్యదాసుడని జ్యోతిష్య శాస్త్ర పండితునికి జన్మించాడు. తండ్రి వద్ద గణిత, జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకుని వరాహమిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టను కలుసుకుని ఆయనతో శాస్త్రచర్చ చేశాడు. అనంతరం ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి జరిపాడు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలతో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈయన ప్రత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం చేసినట్లు, అక్కడికి వెళ్ళి వచ్చినట్లు తెలుస్తుంది. గణిత శాస్త్రజ్ఞుడైన అనేక విజ్ఞాన శాస్త్ర విషయాలను వివరించాడు. ఈయన విద్యను అభ్యసించిన తర్వాత ఉజ్జయినిలో నివాసం ఏర్పరచుకొని పరిశోధన జరిపి అనేక గ్రంథాలను రచించాడు. చూడండి, వరాహమిహిరుడు ఎప్పుడు జన్మించాడంట? క్రీస్తు శకం 505లో. మనకి ఆర్యభట్ట వచ్చేసి ఎప్పుడు అండి? క్రీస్తు శకం 476. బ్రహ్మగుప్తుడు వచ్చేసి 598. వరాహమిహిరుడు వచ్చేసప్పుడంట 505లో. ఎవరికి జన్మించారంట? ఆదిత్యదాసుడని జ్యోతిష్య పండితుడికి. వరాహమిహిర వచ్చేసి ఆదిత్యదాసుడని జ్యోతిష్య పండితుడికి జన్మించాడు. తండ్రి వద్ద గణితం, జ్యోతిష్య శాస్త్రాలు నేర్చుకోవటం వలన వరాహమిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టాన్ని కలుసుకున్నారంట. సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టాన్ని ఎక్కడ కలుసుకున్నారు? పాట్నాలో కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ చేశాడు. అనంతరం ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని మీద అసాధారణ కృషి అనేది జరిపారనమాట. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అనేది ఆయన గ్రంథాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈయన ప్రత్యేకించి ఎవరిని అధ్యయనం చేశాడంట? గ్రీకుల శాస్త్రాన్ని అధ్యయనం చేశాడంట. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చినట్లుగా తెలుస్తుంది. గణిత శాస్త్రజ్ఞుడైన అనేక విజ్ఞాన శాస్త్ర విషయాలను వివరించాడు. ఈయన విద్యను అభ్యసించిన తర్వాత ఎక్కడ నివాసం ఉన్నాడంట? ఉజ్జయినిలోనే ఏర్పరచుకొని పరిశోధనలు చేసి అనేక గ్రంథాలను రచించాడు. నెక్స్ట్, వరాహమిహిరుని వల్ల తక్కువ కాలంలోనే ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రంగా మారింది. అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం తదితర అంశాల్లో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. వరాహమిహిరుని శాస్త్రపటిమ తెలిసే ఎవరో రెండవ విక్రమాదిత్య చంద్రగుప్తుడు తన ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకనిగా నియమించి గౌరవించాడంటండి. ఆర్యభట్ట అయితేనేమో బుద్ధగుప్తుడు నలంద విశ్వవిద్యాలయానికి ఉపకులపతిని చేశాడండి. వరాహమిహిరుని ఎవరు? రెండవ విక్రమాదిత్య చంద్రగుప్తుడు తన ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరిగా నియమించి గౌరవించారు. దీనికి సంబంధించి ఒక సంఘటన చెప్తారు. ఏంటంటే, విక్రమాదిత్యుని కుమారుడు పంది కారణంగా మరణిస్తాడని వరాహమిహిరుడు జ్యోతిష్యం చెప్పగా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత గట్టుదిట్టం చేసినా శాస్త్ర ప్రకారం చెప్పిన సమయానికి చెప్పిన కారణంగానే రాకుమారుని మరణించాడు. విక్రమాదిత్యుడు కుమారుని మరణంకి వెలిపించిన వరాహమిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నమైన వరాహముద్రతో సత్కరించాడు. నాటి నుంచి ఆ జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహమిహిరునిగా పిలువబడ్డాడనమాట. నెక్స్ట్, వరాహమిహిరుడు ఏమేం గ్రంథాలు రచించాడంటే, వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, బృహజ్జాతకం, బృహత్ సంహిత, ఖగోళం, జ్యోతిష్య శాస్త్రం మొదలైన గ్రంథాలను రచించాడు. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, బృహజ్జాతకం, బృహత్ సంహిత, ఖగోళం, జ్యోతిష్య శాస్త్రం మొదలైన గ్రంథాలను రచించాడు. మనకు ఆర్యభట్ట వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, బృహజ్జాతకం, బృహత్ సంహిత, ఖగోళం, జ్యోతిష్య శాస్త్రం మొదలైన గ్రంథాలను రచించాడు. మనకి ఆర్యభట్ట వచ్చేసి ఆర్యభట్టీయం రచించారు. బ్రహ్మగుప్తుడు వచ్చేసి బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోనేమో సిద్ధాంత భాగాన్ని, కన్యకలోనేమో ఆచరణాత్మక అంశాన్ని చేర్చాడండి. ఈయన వచ్చేసి ఏమి రాశారంటే, పంచ సిద్ధాంతిక, బృహజ్జాతకం, బృహత్ సంహిత, ఖగోళం, జ్యోతిష శాస్త్రం మొదలైన గ్రంథాన్ని రచించాడు. పంచ సిద్ధాంతిక అనే గ్రంథంలో జ్యోతిష్య శాస్త్ర నియమాలను పంచసూత్రాలుగా క్రీస్తకం 575లో పొందుపరిచాడంట. పంచ సిద్ధాంతిక, పంచ అందులోనే ఉంది కదా. పంచ సిద్ధాంతిక అనే గ్రంథంలో
జ్యోతిష్య శాస్త్ర నియమాలను పంచసూత్రాలుగా క్రీస్తకం 575లో పొందుపరిచాడు. దీనిలో గణిత జ్యోతిష్య శాస్త్ర నియమాలను వర్ణించడంతో పాటుగా ఆయన ప్రాత గ్రంథాలైన పైతమహ, వాసిష్ఠ, రోమిక, పౌలిస, సౌర సిద్ధాంతాల సారాన్ని సంకలనం చేసి ఒక రూపాన్నిచ్చాడు. ఏమేంటి? పైతమహ, వాసిష్ఠ, రోమిక, పౌలిస, సౌర సిద్ధాంతాల సారాన్ని మొత్తాన్ని సంకలనం చేసి ఒక రూపాన్నిచ్చాడు. వీటిలో సౌర సిద్ధాంతం ఉన్నతమైందని తెలిపాడు. ప్రాచీన సౌర సిద్ధాంతం 1000కి పైబడిన సంవత్సరాల అనంతరం చేయబడిన పరిశోధనలు స్వకల్పనాలతో మార్చి గ్రంథస్థం చేశాడు. దీనికి తప్ప మిగిలిన 4 సిద్ధాంతాలకి మూల గ్రంథాలు లభించకపోడిచే వాటిని తన గ్రంథాల రూపంలోనే అందించిన వరాహమిహిరుడు ఎంతో రుణపడి ఉన్నాం. మొదటిసారిగా వరాహమిహిర ఈ గ్రంథంలో విషావత్తు లేక నవరత్న సమరాత్రి దినకాలం లేక క్రాంతి పాదం ఎంత ఉంటుందంటే 50.32 సెకండ్లో తేడా ఉంటుందని తెలిపాడంట. చూడండి, మొత్తానికి ఏం గ్రంథాన్ని అంటే ఈ గ్రంథాలు ఒక్కొక్కదాన్ని వివరిస్తున్నాడండి. ఫస్ట్ వచ్చేసి పంచసిద్ధాంతిక, సెకండ్ది బృహజ్జాతకం. ఫస్ట్ పంచసిద్ధాంతికలో ఏముంది? పంచసిద్ధాంతిక అనే గ్రంథంలో జ్యోతిష్య శాస్త్ర నియమాలను పంచసూత్రాలుగా 575లో పొందుపరిచాడు. ఇందులో ఏంటంటే గణిత శాస్త్ర నియమ జ్యోతిష నియమాలను వర్ణించడం పాటు ఆయన పాత గ్రంథాలైనటువంటి పైతమహ, వాసిష్ఠ, పౌలి, రోమిక, సౌర సిద్ధాంతాల సారాన్ని కూడా సంకలనం చేసి ఒక రూపాన్ని ఇచ్చాడండి. వీటిలో మిగతా 4 గ్రంథాలు అయితే దొరకలేదంట, కానీ సౌర సిద్ధాంతానికి సంబంధించింది 1000 సంవత్సరాల పూర్వాన్ని కూడా మొత్తం సంకలనం చేసి ఆ గ్రంథంలో పొందుపరిచాడంట. ఓకే, నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి బృహత్ సంహిత అనే గ్రంథంలో గ్రహాల సంచారం, వాటి వల్ల భూమి మీద ప్రాణులకి కలుగు ఫలాలు, నక్షత్ర మండలం ఉదయాదుల వల్ల ఫలితాలు, మేఘాలు, భూకంపాలు, ఉల్కాపాతం అంటే ప్రకృతికి సంబంధించినవి మొత్తం కూడా ఇందులో ఉన్నాయంట, బృహత్ సంహితలో ఉన్నాయంట. పంటల పెంపకం, సుగంధాల తయారీ, వివాహ సంబంధ విషయాలు, కుటుంబ సంబంధిత అంశాలు, గోచార ఫలితాలు, మనుల పరీక్ష రత్నాలు, పగడాలు, కర్మల గురించి అనేక విషయాల్ని విస్తారంగా తెలియజేశాడు ఇందులో బృహత్ సంహితలో. నెక్స్ట్ వచ్చేసి బృహజ్జాతకం. ఈ బృహజ్జాతకంలో ముఖ్యంగా జ్యోతిష్య ఫల విభాగానికి చెందింది. దీనిలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 26 అధ్యాయాలు, 417 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని హోరా శాస్త్రం అని పిలిచేవాడు. దీనికి సహాయకారిగా నవాంశ గణితం కూడా రచించాడు. ఈ 2 గ్రంథాల ఆధారంగా సరైన జ్యోతిష ఫలితాలు వస్తాయని ప్రతిది. ఈ శాస్త్రం నేటికి కూడా ప్రచారంలో ఉన్నది. బృహజ్జాతకం ముఖ్యంగా ఏంటంటే జ్యోతిషానికి సంబంధించిందంట. ఇందులో మొత్తానికి ఎన్ని అధ్యాయాలు? 26 అధ్యాయాలు, 417 శ్లోకాలు ఉన్నాయంట. దీన్ని ఏమని పిలుస్తారు? హోరా శాస్త్రం అని పిలుస్తారంట. దీనికి సహాయకారిగా నవాంశ గణితాన్ని కూడా రచించారంట. ఈ 2 గ్రంథాలు జ్యోతిష శాస్త్రానికి ఎక్కువగా ఉపయోగపడతాయి అంట. ప్రస్తుత కాలంలో కూడా ఈ 2 గ్రంథాలను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఏంటి? ఖగోళం అనే గ్రంథంలో చంద్ర సూర్య గ్రహణాల రాహుకేతువులు కాదని భూమి మీద సూర్యుడు పట్టం చేతే చంద్రగ్రహణం, చంద్రనీడు పట్టం వల్ల సూర్యగ్రహం ఏర్పడుతున్నాయని వివరించాడు. తోకచుక్కలు వాటి రకాలను కూడా తెలిపాడు అనమాట. అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది అనేది, అదేవిధంగా తోకచుక్కలు వాటి రకాలను కూడా ఖగోళం అనే గ్రంథంలో వివరించాడు. నెక్స్ట్ దకార్గాల అధ్యాయం అనే గ్రంథంలో ఎలాంటి స్థలాల్లో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించాడు. భూగర్భలోహం కనుగొనేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. ప్రాథమికంగా గణితశాస్త్రమైన వరాహమిహిరుడు ఖగోళ, జ్యోతిష్య, ద్రవస్థితి, భూగర్భ, ఆయుర్వేద అంటే అనేక శాస్త్రాల్లో ప్రసిద్ధి కనిపించాడు అనమాట. అంటే ఈయన మనకు గణిత శాస్త్రవేత్తడైన రిమైనింగ్ అన్ని శాస్త్రాల్లో కూడా ఈయన తన ప్రతిభను కనిపించాడు. ఈయన మొత్తానికి 4 గ్రంథాలు రాశాడండి. ఏమేంటి? పంచసిద్ధాంతిక, బృహజ్జాతకం, బృహత్ సంహిత, ఖగోళం, జ్యోతిష శాస్త్రం అనే గ్రంథాలు రచించాడు. పంచసిద్ధాంతికలోనేమో పంచసూత్ర జ్యోతిషానికి సంబంధించిన పంచసూత్రాలను ఇచ్చాడు. అందులో ఆయన పాత గ్రంథాలైనటువంటి పైతామహ, వాసిష్ఠి, రోమిసి, పౌలి, సౌర సిద్ధాంతాల సారాన్ని కూడా పెట్టాడు. సౌర సిద్ధాంతానికి సంబంధించింది 1000 సంవత్సరాల పూర్వం ఉన్నదాన్ని కూడా అందులో పెట్టాడు. కానీ మిగతా 4 సిద్ధాంతాలకు సంబంధించినవి లభించడం వల్ల తన గ్రంథాల్లోనే పొందుపరిచాడు అనమాట. నెక్స్ట్ బృహత్ సంహితకు వచ్చేసేసి మొత్తం ప్రకృతికి సంబంధించింది, గ్రహాల సంచలనం, ఇక మన జీవన విధానం అనమాట. భూమి మీద ప్రాణులకు కలుగు ఫలాలు, నక్షత్రాలు, సుగంధాల తయారీ, వివాహ సంబంధ విషయాలు, ఇవన్నీ కూడా బృహత్ సంహిత. నెక్స్ట్ బృహజ్జాతకం అంటే జ్యోతిష్య ఫలాలు అనమాట. దీనికి సంహిత నవాంశ గణితాన్ని కూడా రచించాడు. ఈ 2 కలిపి ఇప్పుడు మన ప్రజెంట్ జ్యోతిష్యం అనేది చూస్తున్నారంట. నెక్స్ట్ ఖగోళం అంటే సూర్యగ్రహణాలు, వీటి గురించి. అంటే సూర్యగ్రహం ఎలా ఏర్పడేది? చంద్రగ్రహణం రాహుకేతు వల్ల కాదు, రాహుకేతు వల్ల కాకుండా భూమి మీదకి సూర్యుడు పట్టం చేత చంద్రగ్రహణం, చంద్రుని నీడ పట్టం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని చెప్పాడనమాట. నెక్స్ట్ ఇంకొక దానిలో
దగార్కాల అధ్యాయంలో నీరు ఎక్కడెక్కడ దొరుకుతుంది, రత్నాలు మనులు ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది కనుక్కున్నాడు అనమాట. అంటే టోటల్గా వరాహమిహిరుడు గణిత శాస్త్రోక్తి కాదండి, ఖగోళ జ్యోతిష్య అన్ని రకాల శాస్త్రాలు కూడా చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి వరాహమిహిరుడు గణితానికి చేసిన సేవలు. సున్నా రుణ సంఖ్యలు బీజగణిత లక్షణాన్ని వివరించాడు. సున్నా రుణ సంఖ్యల బీజగణిత లక్షణాన్ని నిర్వచించాడు. పాస్కల్ త్రిభుజాన్ని వరాహమిహిరుడు ఆ రోజుల్లోనే వివరించాడు. ఈ క్రింది త్రికోణమితి సూత్రాన్ని కనుక్కున్నాడు. sin² + cos² x = 1, sin x = cos of π/2 - x. cos 90 - x ఫస్ట్ కోఆర్డినేట్ cos 90 దగ్గర 270 దగ్గర ఉంటే సైన్ అవుతుంది కదా, అది కనుక్కున్నది కూడా వరాహమిహిరుడు అండి. ఇదంతా వచ్చేసి వరాహమిహిరుడికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి భాస్కరాచార్యుడు, అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ గురించి ఉంది. వీళ్ళ గురించి చెప్తే కనుక భారతీయ శాస్త్రవేత్తలు అయిపోతారండి. నెక్స్ట్ పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంతకుముందు ఉన్న వీడియోస్ని కూడా చూడండి. ఓకే.